జిల్లాలో క్వార్జ్ భారీ కుంభకోణం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా పనిచేసిన సజ్జలతో పాటు మాజీ మంత్రులు, కీలక నేతలు ఈ కుంభకోణం వెనుక చక్రం తిప్పారు. మాఫియా ముఠాతో క్వారీ యజమానులను భయపెట్టిన వైసీపీ నేతలు అక్రమంగా మైనింగ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూములనే తేడా లేకుండా భారీగా క్వార్జ్ తవ్వేశారు. సుమారు 6,000 కోట్ల విలువైన క్వార్జ్ దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై నెల్లూరు సిఐడి అధికారులకు క్వారీ యజమానులు ఫిర్యాదు చేశారు. నెల్లూరులో క్వార్జ్ దోపిడీపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్జ్ కుంభకోణం భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ప్రధానంగా చూస్తే 2 ఏళ్ల కిందట ఏబిఎన్ మొట్టమొదటిసారిగా ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి క్వారీల యజమానులు సైతం తరిమేసి ప్రైవేటు క్వారీల్లో కూడా పెద్ద ఎత్తున బాంబులతో పేలుళ్లు సృష్టించి అక్కడ మైనింగ్ కోట్లాది రూపాయలు విలువ చేసే క్వార్జ్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇందులో వైసీపీ పెద్దలతో పాటు మాజీ మంత్రులు, నేతలు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ కుంభకోణానికి సంబంధించి క్వారీల యజమానులు సిఐడికి కంప్లైంట్ చేశారు. మనతో పాటు క్వారీల యజమానులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏం జరిగింది సార్ ఈ 2 ఏళ్లలో? మాకు సైదాపురం మండలం జోగిపల్లిలో 250 ఎకరాల పొలం ఉంది, 240 ఎకరాల పొలం ఉంది. ఇది కోర్టులో నడుస్తూ ఉంది. మాకు మా దాయాదులకి అయినా దీని మీద ఇక్కడ కొందరు పెద్దలు 1,00,000 నుంచి 1,50,000 టన్నులు క్వార్జ్ని తరలిచ్చేశారు, విదేశాలకు తరలిచ్చారు. దీని విలువ వచ్చి మా ఒక్క దాంట్లోనే మా విలువ వచ్చి 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ధనాన్ని దోచుకున్నారు. నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఎంత ఉంటుంది? 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు పక్కాగా ఈ రోజు మన సిఐడి ఆఫీసర్లు కానీ ఎవరైనా విచారణ చేస్తే ఇంకా పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. 8,000 కోట్ల రూపాయలని దోపిడీ చేశారు. మా ప్రధానంగా మీ జోగుపల్లి సిద్ధలకొండ సిద్ధలయ్య స్వామి కొండని ప్రయత్నంగా తవ్వేశారు. కొండని ఆపమని వాళ్ళు డిపార్ట్మెంట్కి చెప్పినా కానీ పట్టించుకోలేరు. జోగిపల్లి మీరు ఎవరెవరు కంప్లైంట్ చేశారు? డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ ఏ శ్రీనివాస్ కుమార్ నెల్లూరు, డిఎంజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇబ్రహీంపట్నం విజయవాడ, ఈ కొడవలూరు ధనంజయ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డికి బెనామీగా వ్యవహరిస్తూ ఇక్కడ ఉండే మైన్లు వాటి మీద కన్నేసి విపరీతంగా దోపిడీ చేశాడు. వీళ్ళందరూ కలిసి సిండికేట్గా జిల్లాలో మొత్తం మీద చూస్తే మాజీ మంత్రులు కూడా ఇందులో సంబంధాలు ఉన్నాయి కుంభకోణంలో అంటారు. దాని మీద ఏమంటారు? దాని మీద పక్కాగా మీడియాలోనే వచ్చింది. మా ఇక్కడంతా మీడియా వాళ్ళు తగులు పెట్టుకున్నారు, ఒకరి లారీలో ఒకరు ఆపుకున్నారు. ఇవన్నీ మన మీడియాలోనే చూసాం, పేపర్లలో చూసాం. అన్ని ఇదే విధంగా దోపిడీలు జరిగినాయి. మీరు సిఐడికి ఏం ఫిర్యాదు చేశారు? ఏం కోరుకుంటున్నారు మీరు? మా పొలాల్లో ఎవరూరు దీన్ని అనుకోండి, ఎవరూరు ఎంత తీసుకున్నారు దాని మీద మాకు న్యాయం చేయండి. మొత్తం మీద చూస్తే ప్రశాంతమైనటువంటి ప్రాంతంలో ఇటీవల గ్యాంగులు, మాఫియా గ్యాంగులన్నీ కూడా హల్చల్ చేశాయి. చాలా మందిని తీవ్ర బెదిరింపులకు గురి చేశాయి. క్వారీ యజమానుల్ని తరిమి కొట్టి ఆ క్వారీల్లో అక్రమ మైనింగ్ చేశారు. దాని మీద ఏమంటారు? ఇప్పుడు నేను చూశారు ఇటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు మా చరిత్ర, మా అనుభవంలో ఇప్పటి వరకు ఈ దౌర్జన్యాలు ఏమీ లేవు. ఈ ఒక్క వైసీపీ ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగింది. మరి వాళ్ళని మీరు ప్రశ్నించలేదా? వాళ్ళని మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు, రౌడీ షీటర్లో ఆత్మకూరులో కేసులు, ఎస్పీ దగ్గర కేసులు. అయ్యా మేము ఏం చేసామయ్యా, మా ఆస్తులే మామే అంటే దాని మా మాటే పట్టించుకోలే. మొత్తం మీద చూస్తే క్వారీ యజమానులందరినీ భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి తరిమి కొట్టి ఆ క్వారీల్లో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేశారు. అలాగే ప్రభుత్వ భూములు, అటవీ భూములే కాకుండా సిద్ధలకొండ అనే ఒక పవిత్రమైనటువంటి 2,000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆ కొండను కూడా అంచుల వరకు తవ్వేసి పెద్ద ఎత్తున బ్లాస్టింగ్లు చేయడం జరిగింది. ఇప్పటికైనా కుంభకోణం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వైసీపీ పెద్దలు ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందని క్వారీ యజమానులు కోరుతున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శాంతికుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్.